కోర్టుకు పోవాల్సి వచ్చింది. నేను తప్పు చేస్తుంటే నేను పోయి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ ను కాపాడుకుంటూ బీజేపీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్లను అరెస్టు చేసి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ని, కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసదేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్